మతాంతర వివాహం చేసుకున్న భార్యపై తన స్నేహితులతో కలిసి భర్త గ్యాంగ్ రేప్ పాల్పడ్డాడు. ఓ యువతి కూకట్పల్లిలో తన తల్లితో కలిసి నివసిస్తుంది. వారికి తమ ఇంటి వద్దనే ఒక షాప్ ఉంది. సంవత్సరం క్రితం నవాజ్ అనే యువకుడు ఈ షాప్ అద్దెకు కావాలని వచ్చాడు. షాపు అద్దెకు తీసుకున్న ఇతను క్రమంగా ఆ యువతితో ప్రేమలో పడ్డాడు. తాను హిందూ మతంలోకి మారానని యువతిని నమ్మించి అతను ఆమెను గతేడాది జూలైలో పెళ్లి చేసుకున్నాడు. తర్వాత భార్యతో కలిసి పంజాగుట్టాకు మకం మార్చాడు. తాను మతం మారలేదని చెప్పి భార్యను మతం మార్పించి పేరు మార్చాడు. ఒకరోజు పార్టీ పేరుతో తన స్నేహితులు మునావర్, షారుఖ్, ఇస్మాయిల్, ఇర్ఫాన్, సమీర్ను ఇంటికి తీసుకువచ్చాడు. కూల్ డ్రింక్లో మత్తుమందు కలిపి భార్యకు ఇచ్చాడు. తర్వాత అందరూ కలిసి యువతిపై అత్యాచారానికి పాల్పడ్డారు. పెళ్లి చేసుకున్న తర్వాత నవాజ్ తన తల్లి నుంచి 16 లక్షల రూపాయల నగదు తీసుకున్నాడని, తర్వాత ఒక ఫ్లాట్ కూడా రాయించుకున్నాడని బాధితురాలు ఆరోపించింది. నవాజ్ హవాలా వ్యాపారం చేస్తుంటాడని పోలీసులకు తెలిపింది. బాధితురాలు ఫిర్యాదు మేరకు 0 ఎఫ్ఐఆర్ చేసిన కూకట్పల్లి పోలీసులు కేసును పంజాగుట్ట పోలీస్ స్టేషన్కు బదిలీ చేశారు. నన్ను ముస్లింలోకి మార్పించుకున్నాడు సార్. నజీరా అని పేరు పెట్టారు సార్. తర్వాత నేను వెజిటేరియన్, నాన్ వెజ్ తినను. బీఫ్ తినిపివ్వడము, కల్మా చదివించారు. ఇమామ్ అని వాళ్ళ మామ వచ్చి నువ్వు ఆల్రెడీ ముస్లిం, ఇంకా మా దగ్గర తీసుకున్న డబ్బులు కూడా మేము డౌరీ లాగా అనుకుంటాం, రిటర్న్ ఇవ్వమని చెప్పి అని అన్నారు. ఎన్ని డబ్బులు తీసుకున్నారు మీ దగ్గర నుంచి? అప్పుడు వరకు అయితే 16.7 lakhs తీసుకున్నారు. దాని తర్వాత మళ్ళీ మా మమ్మీ ల్యాండ్ అమ్మిపించారు సార్. ల్యాండ్ ఫస్ట్ ఒకసారి బిజినెస్ అని తీసుకున్నారు. దాని తర్వాత నా పేరు మీద ల్యాండ్ రిజిస్ట్రేషన్ అని చెప్పి తీసుకున్నారు. తర్వాత హవాలా నోట్ పోయిందని చెప్పి తీసుకున్నారు. మళ్ళీ మా మమ్మీ గోల్డ్ చైన్ అమ్మిపించారు. ముతుడులో గోల్డ్ పెట్టించారు. ఒక తులా గోల్డ్ ఉంది సార్. వాళ్ళు ముతుడులో పెట్టింది, అమ్మింది 2 సార్లు సార్. బేగంపేటలో పెళ్ళికి ముందు సార్, పెళ్ళి అయిన రోజు కూడా ఫస్ట్ నైట్ అని చెప్పి మునావర్ రూమ్ డెకరేట్ చేశారు సార్. ఆ రోజు రాత్రి కూడా వీళ్ళందరూ ఇస్మాయిల్, షారుఖ్, మునావర్, లీలాఫ్ ఇలా నలుగురు కలిసి గ్యాంగ్ చేశారు సార్. జనవరి 12కి చేశాం సార్. చేస్తే ఇలా ఫ్రాడ్ చేశారని చెప్పి కంప్లైంట్ చేయమంటే మిస్సింగ్ కేసు తీసుకున్నారు సార్. చేశారు సార్. సెప్టెంబర్ మంత్ మొత్తం కొట్టడం, బట్టలు చింపేయడము నావి. ఎక్కడ అంటే ఇంట్లో ఎవరు పడితే వాళ్ళ ముందు చింపేసేవాళ్ళు సార్.